చాలు చాలు. దేవుని బిడ్డలారా, నేను ఒకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. రాజుల మొదటి గ్రంథం 18 అధ్యాయం 3-4 వచనాలు మనం చూస్తే, ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవాయందు బహు భయభక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఓబద్య అనేటువంటి వ్యక్తిని దేవుడు మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఈ ఓబద్య ఎవరి కాలంలో ఉన్నాడు అంటే, యెజెబెలు అలాగనే దైవజనుడైన ఏలియా జీవించిన కాలంలో ఉన్నాడు. ఏలియా గురించి మనందరికీ తెలుసు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యెజెబెలు చేస్తున్నటువంటి పని ఏంటయ్యా అంటే, దైవ సేవకులందరినీ, దేవుని పేరట ఉన్న వారందరినీ యెజెబెలు ఏం చేస్తూ ఉందంట, ఓసకోత కోస్తూ ఉంది. యెజెబెలు దైవ సేవకులను, దేవుని పేరట ఉన్న వారందరినీ ఒక్కొక్క పక్క నుంచి హతమార్చుకుంటూ వస్తూ ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆహాబు రాజుగా పరిపాలన చేస్తూ ఉండగా రాజుగారి దగ్గర ఈ ఓబద్య పని చేస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ ఓబద్య పని ఏంటంటే, ఆహాబు దగ్గర గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు. చూడండి అక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దేవుని బిడ్డలారా, ఈ యెజెబెలు ఒక పక్క నుంచి అనేక మంది దేవుని సేవకులను, యాజకులను, ప్రవక్తలను చంపుతూ వస్తూ ఉంది. ఆహాబు కూడా సామాన్యుడేం కాదు. ఆహాబు కూడా మూర్ఖుడు. ఆహాబు కూడా దేవుని ప్రజలను నాశనం చేసే పనిలో నిమగ్నం కలిగిన వాడు. ఆహాబు ఒక భయంకరమైన విగ్రహారాధికుడు. అట్లాంటి వారి మధ్యలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఓబద్య. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన పేరేంటి? ఓబద్య. వాళ్ళ మధ్యలో ఉండి ఎలాంటి జీవితం జీవిస్తున్నాడు ఆయన? బహుభయ భక్తులు కలిగి ఉన్నాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. భయంకరమైనటువంటి ప్రజల మధ్య నివాసం చేస్తున్నటువంటి ఈ ఓబద్య ఎలా ఉన్నాడంట? దేవుని యందు బహుభయ భక్తులు కలిగి ఉన్నాడంట. భయభక్తులు వేరు, బహుభయ భక్తులు వేరు. ఏమండి, మనం ఏం చేద్దాం పాస్టర్ గారు, మా ఆయన మారలేదు, మా ఆయన చూస్తున్నాడు కాబట్టి నేను కూడా చూడాల్సి వస్తుంది, ఏం చేద్దాం? ఏంటిది చూసేది? సీరియళ్ళు. ఏమండి, బహుభయ భక్తులు కలిగి ఉన్నాడంట ఆయన. ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు? సర్వాధికారం కలిగిన దేవుని యందు బహుభయ భక్తులు కలిగాడంట ఆయన. ఎంత శ్రేష్టమైన భక్తి జీవితాన్ని ఈ ఓబద్య జీవిస్తున్నాడో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఈ ఓబద్య ఒకటి గమనించాడు. ఏం గమనించాడు? దైవజనులంటే ఏంటో గమనించాడు. ఏం గమనించాడు? దైవజనులంటే ఏంటో గమనించాడు. యాజకులను, దైవ సేవకులను ఏం చేశాడంట? ఒక 100 మందిని పోగు చేసుకొని, ఈ సేవకులు చనిపోకూడదు, ఈ సేవకులు హతమైపోకూడదు, ఈ సేవకులను ఇదిగో వారిని ఎలాగైనా సరే కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఏం చేశాడంట? ఒక 100 మంది సేవకులను పోగు చేసుకొని 50 మందిని ఒక గుహలో, 50 మందిని ఒక గుహలో వారిని దాచిపెట్టి వారికి అన్నం పెట్టాడంట, వారికి నీళ్ళు ఇచ్చాడంట, వారు ఉండటానికి వస్త్రాలు ఇచ్చాడు, వారికి కావలసిన వసతులన్నీ కూడా ఈ యెహోవా యందు బహుభయభక్తులు కలిగిన ఈ ఓబద్య ఏం చేశాడంట? అన్నిటిని చూసుకున్నాడంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు చూశాడు? ఓబద్యకు ఏం పని? ఏమండి,
ఓబద్యకు 100 మంది సేవకులను ఒక్కసారి దాచిపెట్టి శత్రువులు చేతుల్లో పడకుండా, ఇదిగో నాశనం అయిపోకుండా, వారు ఆకలి దప్పులతో అలమట్టించకుండా ఈ ఓబద్య 100 మంది సేవకులను ఇదిగో నీళ్లు, అన్నపానములు ఇచ్చి, వస్త్రములు ఇచ్చి, వారికి ఏ హాని జరగకుండా గుహలో దాచిపెట్టి వారిని పోషించాడు. కారణం ఏంటి? ఎందుకు పోషించాడు? ఏంటి వాళ్ళకి లాభం? ఓబద్యకి ఏంటి లాభం? ఏమండి, దేవుని బిడ్డలారా, ఓబద్య ఏ లాభాన్ని ఆశించి దైవ సేవకుల్ని కాపాడలేదండి. ఏం చూశాడో తెలుసా? దైవజనుడంటే ప్రజలకును దేవునికి మధ్య పనిచేసేటువంటి వారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దైవజనుడంటే ఈ భూమి మీద ఇదిగో దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక సాధనాలు అని దైవజనుడుగా ఇదిగో ఉన్నటువంటి వారందరినీ గుర్తించాడు ఓబద్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఓబద్య దైవ సేవకులను గుర్తించాడు. హల్లెలూయా. దైవ సేవకులంటే మామూలు విషయం కాదు. దైవజనులంటే సామాన్యులు కాదు. ఈ దైవజనులు ఎవరో తెలుసా? ఈ దైవజనులు దేవుని యొద్ద నుండి ఇదిగో సమాచారం అందించే వాళ్ళని గుర్తించాడు. ఈ దైవజనులంటే ఇదిగో ఈ భూమి మీద దేవుని పని చేయటం కోసం, దేవుని చిత్తం చేయటం కోసం నశించిపోతున్న ఆత్మలను ప్రభు వైపు అనేకులను ఆకర్షించటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనాలని ఈ ఓబద్య గుర్తించి ఎరిగిన వాడై దేవుని చిత్తాన్ని ఇదిగో ఆయన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పగటి కాల సమయంలో మన దేశానికి, మన రాష్ట్రానికి, మన సంఘానికి ఏం కావాలి? ఎవరు కావాలి? ఓబద్యలు కావాలి. హల్లెలూయా. ఓబద్యులు లేరు. దైవ సేవకులు క్షేమాన్ని కోరేవాళ్ళు లేరు. దైవ సేవకుల యొక్క క్షేమయోగాలు కోరేవాళ్ళు లేరు. అయ్యా తిన్నావా తినలేదా అని అడిగేవారు లేరు. అయ్యా ఎలా ఉన్నావు అని అడిగేవాళ్ళు లేరు. అయ్యా ఏం చేస్తున్నావు అని అడిగి పరామర్శించేవాళ్ళు లేరు. అనారోగ్యంలో ఉండగా బాగున్నావా, తగ్గిందా, తగ్గలేదా అని పరామర్శించేటువంటి ఇదిగో ఓబద్యులు లేరు. ఓబద్యులు కరువైపోయారు.